సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది అని చెప్పని అనుకూల వర్గాలు చెప్తూ ఉంటే, దీన్ని కూడా ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇంతకాలానిక అది కూడా ప్రభుత్వం యొక్క రెప్యుటేషన్, ప్రత్యేకించి ప్రధాని యొక్క ప్రతిష్ట ఇవన్నీ కూడా మసకబారుతున్న నేపథ్యంలో తప్పదు అని చెప్పని తీసుకున్నారు. దీన్ని మేము 8 సంవత్సరాలుగా మేము దీని గురించి డిమాండ్ చేస్తున్నాం. 8 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తామంటే దాన్ని ఇప్పటికీ తగ్గించారని చెప్పనేమో మాజీ ఆర్థిక శాఖ మంత్రులైనటువంటి చిదంబరం గారు లాంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు మొత్తంగా దీన్ని మనం అదర్ సైడ్ ఆఫ్ ది తగ్గాయి అనేటువంటిది ఉధృతమైన ప్రచారం జరుగుతుంది. కానీ ఈ తగ్గటం వల్ల లాభం ఎంత, నష్టం ఎంత? లాభం ఎవరికి అంటే సరే మధ్యతరగతి జీవులకి అనేది అక్కడ కనిపిస్తూనే ఉంది. కానీ దిగువ మధ్యతరగతి వారికి ఏ విధంగా నష్టం అనేదాన్ని ఇక్కడ మనం ప్రధానంగా ఒకసారి చర్చిద్దాం. ఖచ్చితంగా ఇది జిఎస్టీ 56వ జిఎస్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు 2 స్లాబులను మాత్రమే ఉంచడం అనేటువంటిది ఒక సంచలనాత్మక నిర్ణయం. అదేంటి అంటే 5%, 18%. సో 40% స్లాబ్ పెట్టడం అనేది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన. సో అవసరమైనటువంటి వస్తువుల మీద జిఎస్టీ తగ్గించడం సహజంగా ఏంటంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలకి ఒక రిలీఫే. కానీ దీని వెనకున్న రాజకీయ సమీకరణలు ఏంటి, ప్రత్యేకించి ఎందుకు దిగువ మధ్యతరగతి వారు నష్టపోతారు అన్నట్లయితే ఇక్కడ రాష్ట్రాల ఆదాయం అనేటువంటిదే ఒక ప్రధానమైనటువంటి కారణం. రాష్ట్రాల ఆదాయం ఏ విధంగా తగ్గుతుంది అనేది ముందు తెలుసుకునే ముందు దీన్ని ఒకసారి డీటెయిల్డ్ గా చూస్తే, సరే ఏం చవకొచ్చాయి అంటే సబ్బులు, షాంపూలు, పేస్టు, హెయిర్ ఆయిల్, కిచెన్ వస్తువులు, టీవీలు, ఒక రేంజ్ మిడిల్ రేంజ్ ఆ కార్స్, నూడిల్స్, పాస్తా, వెన్న, నెయ్యి, పన్నీరు ఇలాంటివన్నీ కూడా తగ్గించారు. సహజంగా ఇవన్నీ నిత్యావసరాల కింద ఇవాళ చాలా వరకు మధ్యతరగతి కుటుంబాల్లో మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది కొంత రిలాక్స్ అనేటువంటిది కేంద్రం చెప్తున్న మాట. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మీద కూడా పూర్తిగా మినహాయింపించారు. ఇది డెఫినెట్ గా ఒక ప్రజలకి తక్షణ ఉపశమనం కలిగించేటువంటి అంశంగానే చూడాలి. అయితే తగ్గించినటువంటి వస్తువులు సరే తగ్గిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ధరలు పెరిగిన తర్వాత ఏ విషయాల కోసమైనా ఎన్నికలు సమీపించేటప్పుడు కానీ, అవసరాల కోసం కానీ ప్రభుత్వాలు ధరలు తగ్గించిన వాటిని వ్యాపారస్తులు తగ్గిస్తారా అనేదే ఇక్కడ ఒక పాయింట్. దాని మీద మానిటరింగ్ ఉంటుందా అని అంటే ప్రాపర్ మానిటరింగ్ అయితే ఉండదు. అయితే ఈ మధ్య కన్స్యూమర్స్ లో ఒక అవేర్నెస్ పెరిగింది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు కొంతవరకు అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఆ సంగతి అలా ఉంచితే అక్కడ పన్నులు తగ్గిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వాళ్ళ ఆదాయం కోసం తక్షణం ఆ సెస్, ఈ సెస్ అనేటువంటి పేరుతో వీళ్ళు మళ్ళీ అదనంగా పన్నులు వడ్డించి ఆ డబ్బులు వీళ్ళు లాగేయడానికి ట్రై చేస్తారు. ఆ ప్రమాదం అయితే పొంచి ఉంది. సరే, ఇక్కడ పెరిగినటువంటివి ఏం పెరిగాయి అని చూసినట్లయితే ఎప్పుడు సహజంగా ఎనీ బడ్జెట్ ఉన్నప్పుడల్లా పెరుగుతూ అలా పైకి పెరుగుతూ వెళ్ళే ఏంటంటే దానికి ఏమి రెగ్రెట్స్ కూడా ఉండవు. అయ్యో పాప అనేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. అవే సిగరెట్లు, పాన్ మసాలా, తంబాకు ఇలాంటి ఉత్పత్తులు, తర్వాత ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా 40% స్లాబ్ లోకి వెళ్ళాయి. సో ఇది జరిగింది. అయినా సరే కేంద్ర ప్రభుత్వానికి పెద్ద మొత్తంలోనే నష్టాలు వస్తాయని చెప్పని చెప్తున్నారు. దీని మీద కాంగ్రెస్ చెప్పింది ఏంటి అంటే ముందన్నట్టుగా చిదంబరం గారు లాంటి వాళ్ళు ఇది 8 ఏళ్ళు ఆలస్యంగా తీసుకున్నటువంటి నిర్ణయం. నిజమైనటువంటి జిఎస్టీ 2.0 ఇంకా రాలేదు. ఇది కేవలం జిఎస్టీ 1.5 మాత్రమే అనేటువంటిది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఇది కూడా గమనించదగినటువంటి వ్యాఖ్య. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ చెప్పింది కేవలం ఏంటంటే ప్రజల ఒత్తిడి వల్లే ఇంతవరకు వాళ్ళు చెవిటి వాడికి శంకూదినట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు వాళ్ళ ప్రతిష్ట మసకబారుతుంది కాబట్టి ఒక్కసారిగా ఉలిక్కిపడి దీన్ని చేశారు అని చెప్పని వాళ్ళు అంటున్నారు. ఇక తమిళనాడు, తెలంగాణ, కేరళ, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు చెప్తుంది ఏంటంటే మా ఆదాయం, ఇదే ఇక్కడ కీలకమైన అంశం, మా ఆదాయం భారీగా తగ్గుతుంది. కనీసం 5 సంవత్సరాలైనా కూడా మాకు 5 ఏళ్ల పరిహారం ఇవ్వాలి అని చెప్పని ఈ స్టేట్స్ అంటే ఎన్డీఏతర పాలిత రాష్ట్రాలు ఆ విధంగా డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ మాత్రం చెప్తుంది ఏంటంటే ఇది ప్రజలందరికీ కూడా లాభం చేకూర్చేటువంటి ఒక గొప్ప ఆర్థిక సంస్కరణ, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అని చెప్పని చెప్తున్నారు. సో ఇక కొంత రిలీఫ్ వచ్చినాయి అనే దాన్ని మనం కాదనలేం. కానీ ఇది ఏ విధంగా మరి నష్టం జరుగుతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టు వినియోగం పెరుగుతుంది కానీ ఫిస్కల్ డెఫిసిట్, ఆ ఫిస్కల్ లోటు ఏమవుతుంది, అది మరింత పెరిగేటువంటి అవకాశం
అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జిఎస్టీ తగ్గింపు అనేటువంటిది ఒక ఉపశమనంగా కనిపించినా రాష్ట్ర ఆదాయాలు తగ్గినప్పుడు తక్షణం ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఇప్పుడంతా కూడా నడుస్తున్న ఏంటి సంక్షేమ ప్రభుత్వాలు మొత్తం ఎక్కడ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ గురించే వెల్ఫేర్ స్కీమ్సే వాళ్ళకి ఓటు బ్యాంక్ అయిపోయింది. ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కడ ఎఫెక్ట్ అయినా సరే ఓటు బ్యాంక్ ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక జనరల్ నోషన్కి వచ్చేసాం మనం. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు వీళ్ళు తగ్గించినా కూడా వ్యాపారస్తులు రేట్లు తగ్గిస్తారనేది ఒక పాయింట్ అయినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సహజంగా జిఎస్టీ వాటా తగ్గినప్పుడు అదే జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఖచ్చితంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఇది రాష్ట్రాల యొక్క ఆందోళన. అంతేకాకుండా మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఒకవేళ అనివార్యంగా వీళ్ళు ఆ ఆదాయాన్ని మళ్ళీ వీళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరోక్షమైనటువంటి పన్నులు విధించే ప్రమాదం కూడా ఉంది. ఇది ఇక్కడ కాబట్టి ఈ ముందు ముదుసళ్ల పండగ అన్నట్టు ఇప్పటికిప్పుడు ఈ రేట్లు తగ్గించినంత మాత్రంలో మనం ఏమి పెద్దగా ఆనందపడాల్సిన అవసరం లేదు. ఇది కన్స్ట్రక్టివ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇటు స్టేట్ గవర్నమెంట్స్ అదే విధంగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది జిఎస్టీ మానిటరింగ్ అటు ఈ రెండు గనక సక్రమంగా జరిగినట్లయితే అప్పుడు కొంత రిలీఫ్ అనేది ఉంటుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి వ్యవహారం. మొత్తంగా చూసుకున్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద సగటు ప్రజలకి రకరకాల కారణాలతో ఇటీవల కాలంలో వాళ్ళు చేసుకున్నటువంటి ఫీడ్బ్యాక్లోనే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రతిష్ట కూడా రోజు రోజుకి మసకబారుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని తక్షణం ఈ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిదే రాజకీయ పరిశీలకుల యొక్క ప్రధానమైనటువంటి అంశం. దీన్ని కూడా ఇది సత్యదూరం కాదు, దీన్ని కూడా కాదనడానికి వీలేదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సినటువంటి నిర్ణయమే. కానీ మరి ఈ సంక్షేమ పథకాల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తులో మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.